జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. జగిత్యాల కేంద్రంలో కోదండ రామాలయం, విద్యానగర్ ఎడ్ల అంగడి రామాలయం, చిన్నగట్టు అంచన్న దేవాలయం, మార్కండే దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. పలు ఆలయాల్లో హనుమంతుణ్ణి, లక్ష్మణుని రూపంలో కళాకారులు వేషధారణ ఆకట్టుకుంది. ఆలయాన్ని రామనామ జపంతో, శ్రీరామ్ నినాదాలతో హోరెత్తాయి. జగిత్యాల కేంద్రంలోని కోదండ రామాలయంలో సీతారాములకు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి దర్శించుకున్నారు. చాలా పురాతనమైనటువంటి ఆలయం కోదండ రామాలయంలో ప్రతి ఏటా జరుపుకునే సీతారామ కళ్యాణ ఉత్సవంలో భాగంగా ఇప్పుడిప్పుడే స్వామివారి యొక్క జన్మోత్సవ కార్యక్రమాన్ని చక్కగా చేసి తదనంతరం భక్తి ప్రపత్తితోటి భక్తుల యొక్క ప్రపత్తితోటి ఈ రోజున రామ కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ నిర్వహించబోతూ ఉన్నారు అర్చక స్వాములు. అయితే మరి రామచంద్రుడి యొక్క జననం విశేషమైనటువంటి జననం. విలంబినామ సంవత్సరంలో త్రేతాయుగంలో దైవం మానుష రూపేణ అవతరించినటువంటి స్వామి విలంబినామ సంవత్సరంలో కర్కాటక లగ్నంలో చక్కని నక్షత్రంలో 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు కౌసల్య చాలా పురాతనమైనటువంటి ఆలయం కోదండ రామాలయంలో